సార్, ఇస్లాంలో బలవంత మత మార్పిడులు ఉన్నాయా? బిస్మిల్లా రెహమాన్ రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. ఇస్లాం బలవంత మత మార్పిడి ఇది ఎక్కువగా మనం వింటున్నటువంటి అపోహ, అపార్థము, అపనమ్మకం, ఇంకా చెప్పాలంటే మిస్కమ్యూనికేషన్. చూడండి, దైవము మానవాళ్ళందరినీ కూడా పుట్టించి అక్కడ అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల అనుగ్రహాలు ఇచ్చి తనను విశ్వసించడము, విశ్వసించకపోవడము అనేది మనిషి యొక్క బుద్ధి వివేకాలపై పెట్టడం జరిగింది. మనిషికి ఇక్కడ పరీక్ష ఇచ్చాడు దైవం. ఈ పరీక్షలో అతనికి ఫ్రీ విల్ ఆఫ్ చాయిస్, అంటే తనకు నచ్చినటువంటి దాన్ని ఎంపిక చేసుకునే ఒక స్వేచ్ఛను కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్వేచ్ఛ లేదనుకోండి, పరీక్షకు అర్థం లేదు కదా. కాబట్టి దైవమే తనను నమ్మే విషయంలో మనిషికి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మానవ మాత్రులు మనము పలానా వారిని నువ్వు నమ్ము లేకపోతే నమ్మకు అని చెప్పేసి మనం ఎలా చెప్పగలం, ఎలా బలవంతం చేయగలము? అది చాలా తప్పు. అయితే ఏ ధర్మాన్ని అయితే ఒక వ్యక్తి అనుసరిస్తున్నాడో ఆ ధర్మానికి సంబంధించిన పూర్తి పరిచయాన్ని ఇవ్వడము, మంచి వాతావరణంలో కూర్చుని అతనికి నచ్చజెప్పడం అనేది అది మన రాజ్యాంగం కూడా దానికి అనుమతి ఇచ్చింది కదా. అలాగే ఒక ధర్మాన్ని, ఇస్లాం ధర్మం నేను అనుసరిస్తున్నానండి, నేను అనుసరించి ఇస్లాం ధర్మానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఇవ్వడం అనేది నా బాధ్యత. అయితే దాన్ని యాక్సెప్ట్ చేయడము, యాక్సెప్ట్ చేయకపోవడం అనేది అది విన్నటువంటి వ్యక్తుల యొక్క బాధ్యత, అది వారికి సంబంధించింది. నేను బలవంతంగా నేను ఏ విధంగా దాన్ని అంగీకరింపచేస్తాను? తప్పు కదా. దైవం కూడా అంతే. అల్ హక్కు మిర్ రబ్బికుం ఫమన్ షా యుమిన్ వమన్ షా యక్ఫుర్ అంటాడు. వలన ఆమాలకుం లన ఆమాలకుం వలకుం ఆమాలకుం, ఎవరి ఆచరణ వారిది అంటాడు. లకుం దీనుకుం వలియ దీన్ అంటాడు, ఎవరి ధర్మం వారిది అంటాడు. కాబట్టి ఇస్లాం బలవంతపు మత మార్పిడికి చాలా దూరము. ఒకరిని ప్రోద్బలం చేసో లేకపోతే మరొక ఏదైనా ఒక ఆశ చూపించో ధర్మాన్ని మార్పింపజేయడము, ధర్మాన్ని అనుసరింపజేయడం అనేది ఇస్లాం నిషేధించింది. మనిషి తన మతిని మార్చుకోవాలి, మనసు పూర్తిగా దైవాన్ని అతను అంగీకరించాలి. ఈ సృష్టికి కర్త ఒక్కడే, ఏకేశ్వరుడు మాత్రమే అని అతను మనసా వాచా కర్మేణ నమ్మాలి, ఆచరణ చేయాలి. అది అంతే తప్పించి ఒకరి బలవంతమో లేకపోతే ఏదైనా ఒక ఆశపడో లేకపోతే డబ్బు ఆశపడో లేకపోతే ఇంకోటి ఏదో ప్రలోభానికి గురయ్యో అతను ఎంతకాలం దాన్ని అనుసరిస్తాడు? తప్పు కదా. కొంతకాలం తర్వాత అతను వెళ్ళిపోతాడు కదా. అలాగా అది కరెక్ట్ అయినటువంటిదా? కాబట్టి ఇస్లాం బలవంతపు మత మార్పిడిని ప్రోత్సహించదు, నిషేధించింది. ఇంకా చెప్పాలంటే తన ఫ్రీ ఆఫ్ విల్ తోటి, తన బుద్ధి వివేకంతో అనుసరించాలి తప్పించి ఒకరి బలవంతం వలన కాదు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.